హలో హాయ్ గైస్ ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మనం వంట చేసేటప్పుడు వేడి గిన్నెలు దించడానికి మనం రాడ్లను యూజ్ చేస్తాం కదా, అలా రాడ్లతో పట్టుకునేటప్పుడు జారిపోతుందేమో అనే టెన్షన్ అయితే నాకు చాలా ఉంటుందండి. అందుకోసమనే నేనైతే ఎక్కువగా ఇలా స్టిచ్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని మనము వాష్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా డ్రై అయిపోతుంది. అట్లాగే దీన్ని అయితే మనం కాటన్తో అయితే స్టిచ్ చేయించుకోవాలండి. పాలిస్ట్ అయితే వేడికి అతుక్కుపోతుంది కాబట్టి లోపల పాలిస్ట్ పెట్టినా బయటనైతే కాటన్తో మాత్రం స్టిచ్ చేయించుకోవాలి. మన దగ్గర ఏమైనా వేస్ట్ క్లాతెస్ ఉంటే కూడా ఇట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా స్టిచ్ చేసి యూజ్ చేయండి, మీకే అర్థమవుతుంది. నిజంగా చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను ఒక్కొక్కటి పాడైపోతుంటే ఒక్కొక్కటి ఇట్లానే స్టిచ్ చేయించుకుంటాను. మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, అట్లాంటప్పుడు రాడ్తో పట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.